హలో అండి, నమస్తే. వెల్కమ్ టు శశి రెసిపీస్. ఈరోజు చికెన్ దమ్ బిర్యానీ ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇందులోని పీసులు కూడా సాఫ్ట్గా ఉడికాయి, అలాగే రైస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. దీనికోసం ముందుగా 1 కిలో మాంసంని తీసుకొని 2 సార్లుగా వాష్ చేసుకొని వాటర్ లేకుండా ఒక వెడల్పాటి గిన్నెలో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, అలాగే పసుపు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోండి. అలాగే గరం మసాలా వేసుకోండి. ఇందులో సోంపు కూడా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక 8 వరకు పచ్చిమిరపకాయలని ఇలా చీల్చుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి వాష్ చేసుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా, కరివేపాకు వేసుకోండి. గరం మసాలా లేదంటే బిర్యానీ మసాలా ఉంటే అది 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ పెరుగు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మనం వేసిన మసాలాలు అలాగే సాల్ట్ వేసాం కదా, పీసులకి బాగా కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసిన చికెన్ని మినిమం 2 అవర్స్ అయినా నానబెట్టి పెట్టాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసుకొని ఉంటాం కదా, ఆ ఆయిల్ ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కూడా వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. దమ్ బిర్యానీ ప్రాసెస్ కొంచెం ఎక్కువైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 2 గంటల పాటు మ్యాగ్నేట్ అవ్వనివ్వండి. టైం లేకపోతే మినిమం హాఫ్ అన్ అవర్ అయినా ఉండాలి. అప్పుడే మనకు దమ్ బిర్యానీ టేస్ట్గా ఉంటుంది. ఇది మ్యాగ్నేట్ అయ్యే లోపల స్టవ్ ఆన్ చేసి ఒక వెడల్పైన గిన్నెలో నీళ్లు వేసుకొని అందులో కరివేపాకు అలాగే గరం మసాలా మొత్తం వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అలాగే కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసుకొని బాగా మరగనివ్వాలి. ఇందులోకి ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు కొంచెం ఎక్కువే వేసుకోండి. వాటర్ మొత్తం చెక్ చేస్తే సాల్ట్గా ఎక్కువగా ఉన్నట్టు అనిపివ్వాలి. ఈ నీళ్ళని ఒక పొంగు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బియ్యంని ఇందులో వేసుకోండి. బియ్యం కూడా హాఫ్ అన్ అవర్ మినిమం నానాలి. బియ్యం నానబెట్టిన క్లిప్పు మిస్ అయిపోయింది. బియ్యం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకోండి. ఈ బియ్యం ఉడికే లోపల మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని స్టవ్ ఆన్ చేసి ఒక 15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మన బియ్యము ఒక 70% వరకు ఉడికిపోయింది. ఇప్పుడు ఈ బియ్యంని ఇలా ఒక జాలి గంటలోంచి తీసుకొని వాటర్ మొత్తం స్ట్రైన్ చేసిన తర్వాత మరోవైపు ఉడుకుతున్న చికెన్లో ఒక లేయర్ లాగా వేసుకోండి. ఫస్ట్ వేసే బియ్యము తక్కువగా ఉడికి ఉండాలి. తర్వాత సెకండ్ లేయర్లో వేసే బియ్యము ఇంకొంచెం ఎక్కువగా ఉడికి ఉండాలి. ఇలా రైస్ని ఒక లేయర్ వేసిన తర్వాత దీనిపైన కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకొని అలాగే సెకండ్ లేయర్ రైస్ని కూడా వేసుకోండి. రైస్ ఎక్కువగా ఉంటే 2 లేయర్స్గా వేసుకోండి. లేదు రైస్ కొంచెమే ఉందంటే ఒక లేయర్గానే వేసుకొని మొత్తం ఫ్రైడ్ ఆనియన్స్, మసాలాలు, కొత్తిమీర, పుదీనా అంతా ఒకే చోట వేసుకోవచ్చు. రెండోసారి వేసే రైస్ కొంచెం ఎక్కువగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మిగిలిన కొత్తిమీర, పుదీనా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం ఫుడ్ కలరు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు మొత్తం వేసుకొని, ఫుడ్ కలర్ యూస్ చేయకూడదు అనుకుంటే కుంకుమ పువ్వుని ఒక 5 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టి ఆ వాటర్ని ఇందులో యూస్ చేయొచ్చు. నేను ఇక్కడ ఫుడ్ కలర్ని వేస్తున్నాను. అలాగే ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని కూడా టాప్లో వేసుకొని మూత పెట్టి దమ్ కోసం ఒక బరువైన గిన్నెని దీనిపైన ఉంచుకోవచ్చు. లేదు చపాతీ పిండితో అయినా ప్లేట్ని క్లోజ్ చేసుకోవచ్చు.
ముందుగానే మనము చికెన్ని ఒక 15 మినిట్స్ వరకు ఉడికించుకున్నాం కాబట్టి ఒక 30 నిమిషాల వరకు ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 మినిట్స్ అలాగే వదిలేయండి. తర్వాత ఓపెన్ చేసి సైడ్స్లో నుంచి రైస్ని చికెన్ని తీసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా మనం దమ్ బిర్యానీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాము. ముక్కలు మొత్తం అడుగునుంటాయి కాబట్టి ఇలా బౌల్ని రివర్స్లో వేసుకొని చూపిస్తున్నాను. చికెన్ పీసులు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. టేస్ట్ కూడా చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్రాసెస్ కొంచెం ఎక్కువ అనిపించినా కూడా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే మన ఛానల్లో ప్రెషర్ కుక్కర్లో చికెన్ బిర్యానీ అలాగే మటన్ బిర్యానీ రెసిపీస్ కూడా ఉన్నాయి. అవి కూడా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.